పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనము. మీరాయనను ఎరుగరు, ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను ఈ మాట వారితో చెబుతున్నాడు. వారు ఏలియావా, ప్రవక్తవా, క్రీస్తువా అని అడుగుతూ ఉన్నప్పుడు, నేను క్రీస్తును కాను, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన నీళ్లతోనూ అగ్నితోనూ బాప్తిస్మమిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. అయితే యోహాను కూడా ఒక కారణ జన్ముడే. యోహాను దేవుని యొక్క మార్గాన్ని సరళము చేయుటకు యేసుక్రీస్తు కంటే కొంచెము కాలము ముందుగా జన్మించిన వాడే. అయినప్పటికీ కూడా, ఇంకా చెప్పాలంటే, యోహాను యొక్క తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపుల కంటే యోగ్యులుగా ఉన్నవారు, అనగా వారు సేవకులు. అయినప్పటికీ కూడా క్రీస్తును హెచ్చించుట కొరకు ఆయన చెప్పులు వారును విప్పుటకైనను పనికిరాను అని యోహానే దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడంటే యేసయ్య ఎంత గొప్పవాడో మనము ఎరిగి ఉండి, క్రీస్తును గురించి ఈ లోకానికి మనం కూడా అదే విధంగా సాక్ష్యము చెప్పాలి. దేవుడు నీ ద్వారా సాక్ష్యము చెప్పించుకొనుగాక. ఆమేన్.